స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ గారు వస్తున్నారు అంటే నాకు స్పెషల్లీ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను నేను. రజనీకాంత్ గారు ఆ నరసింహ, ఆ మ్యానరిజం, ఆ స్వాగ్ అంతా మళ్ళీ ఒక సినిమాలో చూడాలి. నాకు తెలిసి లోకేష్ కనకరాజ్ డెఫినెట్గా చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో దేశం మొత్తం ఎదురు చూసినటువంటి సినిమా కూలీ. చాలామంది అంటే చాలా హైప్స్ ఉన్నాయి దీనిపైన. అండ్ కొన్ని సినిమాలు స్టార్ బేస్ వల్ల ఆడుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఆ డైరెక్టర్ కోసం కూడా వెళ్తారు. డైరెక్టర్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, లైక్ మన రాజమౌళి లాగా. ఇక్కడ లోకేష్ కనకరాజు కూడా ఒక టైప్ ఆఫ్ బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ బేసిక్గా లోకేష్ కనకరాజు సినిమాలన్నీ ఎలా ఉంటాయి, అన్యాయాల అక్రమాలు, విలన్లు చేయడం, డ్రగ్స్, ఇట్లాంటి దాన్ని నిర్మూలించడానికి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో హీరో అలా అలా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకు అది కొట్టిన పిండి ఈ టైప్ ఆఫ్ అన్నీ. దీంట్లో కూడా సైమన్ క్యారెక్టర్ అవయవాల్ని సప్లై చేయడం, ఈ వీళ్ళు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ పోర్ట్, ఇంకా తర్వాత ఇట్లాంటి టైంలో ఒక మనిషిని చంపాల్సి వస్తుంది సత్యరాజ్ కోసం స్నేహితుడు వస్తాడు. అది సహజ మరణం కాదు, ఎవరి చేతో చంపబడ్డాడు అని తెలుసుకున్న తర్వాత ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాళ్ళ బిజినెస్కి ఎందుకు అడ్డొచ్చాడు, అసలు వాళ్ళ బిజినెస్ ఏంటి, అండ్ దీంట్లో శృతి హాసన్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం తెర మీద చూడాలి. నెక్స్ట్ స్పెషల్గా మాట్లాడుకోవాలంటే సైమన్ క్యారెక్టర్. నాగార్జున గారికి ఈ టైంలో ఈ సినిమా అవసరమా అని అందరూ అన్నారు. ఖచ్చితంగా అవసరమే. ఒక అన్నమయ్యలో నాగార్జున వేరు, ఒక రామదాస్లో నాగార్జున వేరు, అలాగే షిర్డీ సాయిలో నాగార్జున గారు వేరు, ఇక్కడ కూడా నాగార్జున గారు వేరు. అండ్ రియల్ హీరో చెప్పాలి అంటే, బికాజ్ బిగ్ బాస్ నడిచేటప్పుడే ట్యూస్డే ఆర్ వెనస్డే కళ్ళ ముందు 500 కోట్ల ప్రాపర్టీ నేలమట్టమైంది. మళ్ళీ సాటర్డే సండే వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చి ఆ లోగోస్కి న్యాయం చేసి వెళ్ళాడు. మళ్ళీ కొండా సురేఖ గారు ఏదో మాట్లాడినప్పుడు కూడా 3rd డే ఆర్ 4th డే మళ్ళీ షూటింగ్కి వచ్చాడు. అంటే రియల్ హీరో. తనకేమైనా పర్సనల్స్ ఉంటే ఇంటికి వెళ్ళి బాధపడాలి, కానీ సెట్స్ మీద ఉన్నప్పుడు నన్ను నమ్మిన నిర్మాతకు కానీ వెనకాల ఉన్న బ్రాండ్ ప్రమోటర్స్కి కానీ పూర్తి న్యాయం చేయాలి. అండ్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నేను వస్తాను, ఏదో సమస్యలు తీరుస్తాను అని. ఆ టైప్ ఆఫ్ రియల్ హీరోని ఇందులో విలన్గా చూపించారు. సో చాలామంది డైజెస్ట్ చేసుకోగలమా లేదు అనుకుంటే, యాజ్ ఎ క్యారెక్టర్లో ఆయన లీనమైన తీరు అందరికీ నిజంగా చెప్పాలంటే ఫీస్టే. అండ్ బోల్డ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో. మొత్తం దేశంలో ఉన్న నటీనటులందరినీ పెట్టుకున్నారు, చాలా హైప్ ఇచ్చారు. క్లైమాక్స్లో వచ్చిన ఉపేంద్ర క్యారెక్టర్, అమీర్ ఖాన్ క్యారెక్టర్ కూడా దీనికి బలమే. అండ్ ఒకటి చెప్పాలి, నువ్వు సైమన్ని సపరేట్గా తీసుకొచ్చి కూడా సినిమా తీయొచ్చు అతని మీద. నెక్స్ట్ ఈవెన్ అమీర్ ఖాన్ అయినా వీళ్ళని. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అంటే మనకు అనిపిస్తుంది ఈయన యూనివర్స్లో భాగంగా క్యారెక్టర్స్ని ఎంచుకుంటాడు అని. ఇప్పుడు విక్రమ్లో కూడా రోలెక్స్ పాత్ర పరిచయం కానీ, ఆ అమ్మాయి పాత్ర పరిచయం కానీ, ఇక్కడ కూడా సేమ్ అట్లాంటివి ఉన్నాయి ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. ఆ రేంజ్ ఫీస్ట్ ఇచ్చిందంటే అంతకు మించి ఉంది. చాలామంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ పరుగులు పెట్టి, సెకండ్ హాఫ్ స్లో అయింది, ఇదేదో అయింది అదేదో అయింది. నాకు మాత్రం అదేం అనిపించలే ఈ సినిమాలో మాత్రం. రజనీకాంత్ గారు ఉన్నారు, అండ్ తెర నిండా ఆర్టిస్టులు ఉన్నారు. ఆల్మోస్ట్ కంటికి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. సో కూర్చున్నంతసేపు అయితే ఇబ్బంది పెట్టలే. అండ్ ఇక యాక్టింగ్ గురించి ఎవరి గురించి మనం మాట్లాడలేము, బికాజ్ అందరూ పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ చేసినటువంటి సినిమా. స్క్రీన్ ప్లే నిజంగా చాలా బాగుంది. లోకేష్ కనకరాజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే 100% సాటిస్ఫై అవుతారు. దాంట్లో మాత్రం ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందు మూవీస్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు లియో చూసుకుంటే బిఫోర్ మూవీస్తో విక్రమ్తో కంపేర్ చేసి చూశారు, ఖైదీతో కంపేర్ చేసి చూశారు, కొంచెం తగ్గింది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అన్నారు. సో ఆ మూవీ కూడా అట్లానే కొంచెం మిక్స్డ్ టాక్తో వెళ్ళిపోయింది. సో ఈ కూలీ లియో కంటే ఇంకొంచెం తగ్గింది, లోకేష్ కనకరాజ్ దగ్గర స్టఫ్ అయిపోయింది లేదు, ఆ ఇబ్బంది అన్నట్టు మాట్లాడుతున్నారు. లియో లాంటి సినిమాలో నువ్వు ఎటు దించినా హీరోనే దంచి కొట్టాలి, అవునా? ఇక్కడ నువ్వు రజనీకాంత్నే దంచుతా అంటే కుదరదు. నువ్వు మరి తెచ్చుకున్న మిగతా ఆర్టిస్టులకు కూడా న్యాయం చేయాలిగా. సత్యరాజ్ గారిది ఇది మంచి ఇంపార్టెంట్ రోలే. లియోలో కూడా ఉన్నారు కదా, సంజయ్ దత్ ఉన్నారు, అర్జున్ ఉన్నారు. అఫ్ కోర్స్ ఉన్నప్పటికీ కూడా బ్యాలెన్స్ బాగా చేశారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా.
నాగార్జున గారు ద కెరీర్లో ఫస్ట్ టైం ఆ రోల్ చేస్తున్నాడు. నెక్స్ట్ అమీర్ ఖాన్ని తీసుకొచ్చాం, మనం ఉపేంద్రాన్ని తీసుకొచ్చాం. సో వాళ్ళకి చిన్న చిన్న రోల్స్ అయినప్పటికీ కూడా నీకు పూర్తిగా బ్యాలెన్స్ చేయాలి. నువ్వు అదే పనిగా అంటే మీ రజనీకాంత్ అడుగేసిన అడుగు తీసిన జైలర్ లెవెల్లో ఇంట్రొడక్షన్ ఇస్తారు బాగుంటుంది అన్న ఫీల్ అవుతారు చాలామంది. బట్ ఇక్కడ ఈ కథకు ఆ స్కోప్ లేదు కాబట్టి ఆయన ఇవ్వాలి. మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అంటే పెట్టుకోవద్దు. కథ రాసుకున్నది లోకేష్ కనకరాజే, లోకేషే. వీళ్ళని తీసుకొచ్చింది లోకేష్ కనకరాజే. యా సో మనం అవుట్పుట్ ఇస్తున్నప్పుడు సో ఎలా ఇస్తున్నాం, బిఫోర్ ప్రాజెక్ట్ ఏమైంది, అంతకు ముందు ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, మన అవన్నీ యూనివర్స్ లో పార్ట్ లాగా వెళ్ళిపోయాయి. ఫ్యాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది అంతా తెలుస్తుంది. రజనీకాంత్ గారితో సినిమా అంటే నేను వాళ్ళ అవుట్పుట్ ఎట్లా ఉండబోతుంది అనేది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఆయనకు తెలుస్తుంది కదా. సో ఇంతమందిని తీసుకొచ్చాడు కాబట్టి ఇట్లా అయ్యింది అంటే అదే ఆయనకు తెలీదా లోకేష్ కనకరాజ్? అట్లేం లేదు, అందుకే చెప్తున్నా తనకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. మీరు రీచ్ అవ్వడంలో ఉన్న లోపాలే ఇది, ఆడియన్స్ చూడడంలో ఉన్న లోపాలే తప్ప సినిమాలో లోపం ఏం లేదు ఓకే చెప్పాలి అంటే. అండ్ సాంగ్స్ నిజంగా బాగానే ఉన్నాయి. అండ్ నాగార్జున గారి సాంగ్ కూడా ఇప్పుడు రిలీజ్ అయింది, చూడండి యూట్యూబ్లో ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న సీన్స్ అయినా బలమున్నా లేకుండా అనిరుద్ధాన్ని అలా లేపుతూ ఉంటాడు, జైలర్లో లేపినట్టు. దీంట్లో కూడా అలాగే తను ఒక బ్యాక్ బోన్ లాగా పనికొచ్చాడు. ఆల్మోస్ట్ అందరూ బాగానే చేశారు, సినిమా బాగుంది, చూడొచ్చు. మరీ ఇబ్బంది పెట్టి అసలు ఏంటిది నేను ఎక్కడికి వచ్చాను అనేలాగైతే లేదు, చూడొచ్చు. అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లోకేష్ కనకరాజ్ సినిమా కూలీ రజనీకాంత్ గారితో అంటే నెక్స్ట్ లెవెల్. జైలర్ కాదు కదా ఆయన, విక్రమ్ దానికి మించి ఫీస్ట్లా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే బెటర్ కదా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్లెయిన్గా వెళ్తే బెటర్. అలా వెళ్ళలేరు కదా, వెళ్ళాలి. బిఫోర్ చేసిన సినిమాలతో కంపేర్ చేసుకునే కదా ఇప్పుడు లోకేష్ కనకరాజ్కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే తను చేసిన సినిమాలు బట్టే ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ స్టఫ్ లేదు అంటే తగ్గింది అంటే అయినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అవును. సో మొత్తానికి రజనీకాంత్ గారికి జైలర్తో కంపేర్ చేస్తే ఇది ఆ రేంజ్ హిట్ లేదు, నెక్స్ట్ లెవెల్. ఇంకా బాగా చేశాడు రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్. ఇంకా జైలర్ పర్ఫార్మెన్స్ కాదు, ఆయనకి అంత హిట్ వచ్చినట్ట కాదు. హిట్ వస్తుంది, మనం చూస్తే కదా హిట్ వస్తుంది. అందరూ చూడకుంటే హిట్లు ఎలా వస్తాయి? ఫస్ట్ ఇప్పుడు సినిమా ఫస్ట్ డే రిలీజ్ అవడంగానే తెలిసిపోద్ది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు మనం ఆపాలనుకున్న సినిమా ఆగుతుంది. సినిమా బాగుంటే అవును డెఫినెట్గా మౌత్ టాక్తో అయినా ఈవెన్ కొన్ని ఎలివేషన్ షార్ట్స్ కూడా మొబైల్లో రికార్డ్ చేసి పెట్టేస్తుంటారు సోషల్ మీడియాలో. అవే ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా అసలు ఏమైనా పబ్లిసిటీ లేదు, ఏం లేదు, మనుషులే లేరు. మరి ఎంత కలెక్ట్ చేసింది? సో అలా క్రియేట్ అవుద్ది. ఇప్పుడు జైలర్కి అట్లనే జరిగింది, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళారు, మౌత్ టాక్తోనే బాగా రీచ్ అయింది, మంచి కలెక్షన్ వచ్చింది కదా. సో ఇక్కడ ఆ మ్యాజిక్ అనేది జరిగే ఛాన్స్ ఉందా? లేదు అంటే పాస్ అవుతారు. ఓకే, బికాస్ ఇప్పుడు ఇది తమిళ మాతృక కదా. సో తమిళ్ ఫ్లేవర్స్, అరవ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. మనం ఎలా అయితే తమిళ సినిమాలు బోల్డ్ అని గతంలో చూసామో అలాగే తెలుగు ఆడియన్స్ చూస్తారు దీన్ని. తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూ ఉంటాయి. మనం కూడా ఓన్ చేసుకుంటే మనకు కూడా నచ్చుద్ది, పెద్ద విషయం ఏం లేదు. అంటే మన మొహాలు కొంచెం తక్కువ కనబడి వేరే మొహాలు ఎక్కువ కనబడితే అప్పుడు వచ్చే ఇబ్బంది. నాగార్జున గారు ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఓకే, హ్యాపీగా చూడొచ్చు. రైట్. సో అయితే ఇప్పుడు వార్ 2 కూలీ రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి కదా. సో రెండింటికి కంపేర్ చేసుకుంటే అంటే టికెట్ బుకింగ్స్ కూడా పోటాపోటీగా జరిగినాయి, కొంచెం పర్సంటేజ్ కూలీకి ఎక్కువగా ఉన్నట్టుంది. సో కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి? కలెక్షన్స్ డిపెండ్స్ ఆన్ రిలీజ్డ్ థియేటర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న థియేటర్స్ డివైడెడ్ బై 2 ఇవ్వాల వీళ్ళకి, డివైడెడ్ బై 3 వచ్చింది. అంటే మహావతార్ నరసింహ రోజుకి థియేటర్స్ పెంచుకుంటూ వెళ్తుంది. సో ఆ పార్ట్ తీసేస్తే మిగతా థియేటర్స్ వీళ్ళు డివైడెడ్ బై 2 చేసుకున్నారు. నువ్వు ఎంత మోతాదులో రిలీజ్ చేసుకుంటే నీకు అంతే కలెక్షన్స్ వస్తాయి. సోలోకి వచ్చావు అనుకో నీకు పుష్ప రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. లేదు ఇలా వచ్చావు అనుకో నీకు సంక్రాంతి సినిమాల మధ్యలో ఎలా ఉంటాయి కలెక్షన్స్, అలాంటి కలెక్షన్స్ వస్తాయి. సో లాంగ్ రన్ ఉంటుంది దీనికి. కంటి నిండా ఇంతమంది ఉన్నారు చూడడానికి. అంటే ట్విట్టర్లో ఫ్యాన్స్ వారు కూడా జరుగుతుంది. ఓవైపు ఎన్టీఆర్ ఉన్నాడు, ఎవరు వచ్చినా కానీ మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి అని చెప్పేసి ఇటువైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటువైపు ఏం లేదు రజనీకాంత్ గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్. నన్ను అడిగితే వార్ 2 చూడొచ్చు, కూలీ చూడొచ్చు, మధ్యలో రిలీజ్ అయిన అతడు కూడా చూడొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అన్ని ఇప్పుడు అందరూ వెళ్తేనే థియేటర్లు ఫుల్గా ఉంటాయి. లాంగ్ వీకెండ్ ఇబ్బంది ఏం లేదు. ఓ రోజు ఈ సినిమా చూసినా ఇంకో రోజు అంటే వార్ 2కి హిందీ కంటే మన తెలుగులో ₹1 నెట్ మరి ఎక్కువ వస్తుందా? నాగవంశీ చెప్పినట్టు రావచ్చు, చెప్పలేము తెలుగులో 100%. ఎందుకంటే ఫ్యాన్స్కి ఎన్టీఆర్ కనబడి చాలా రోజులు అయింది. లైక్ దేవర టైంలో కూడా పాపం దగ్గరుండి కనబడలా.
ఈసారి కనబడ్డాడు, చక్కగా మాట్లాడాడు అండ్ కాన్ఫిడెన్స్ పెంచారు. 2 కాలర్లు ఎత్తి మరి హిట్ మీద అంత ధీమాగా ఉన్నాడు. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనిపించింది, హిట్ అయింది. ఓకే. సేమ్ అలాగే కూలీ కూడా. ఓకే రైట్. కూలీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 3/5. అంటే ఇబ్బంది ఏం లేదు దీంట్లో. ఇది ఆల్రెడీ ఏ సినిమా అంటే కొంచెం హింసాత్మకమైన సినిమా, అవయవాలు అవి ఇవి డ్రగ్లు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లాంటి రేటింగ్లు ఇస్తారు. సో చిన్నపిల్లలకు కొంచెం ఇబ్బంది పెట్టే సినిమా కాబట్టి అంతే 3/5. ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.